హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ప్రభాస్ నేత. ఈరోజు ఒక ఇన్సిడెంట్ గురించి మాట్లాడబోతున్నాం. ఒక ఇన్సిడెంట్ ఒక యాక్సిడెంట్గా మారింది, ఒక యాక్సిడెంట్ ఒక ట్రాజడీగా మారింది. ఢిల్లీలో మాలవీయ నగర్లో జరిగిన ఒక ఫైర్ యాక్సిడెంట్. దాదాపుగా 21 మెంబర్స్ చనిపోయారు అండ్ 42 మెంబర్స్ హాస్పిటలైజ్ అయ్యి ఈరోజు క్రిటికల్ సిచ్యువేషన్లో హాస్పిటల్లో ఉన్నారు. అందులో జరిగిన ఒక ఇన్సిడెంట్, ఒక ట్రాజడీ ఏంటి? వివేక్ అగర్వాల్ గురుగాంలో చార్టెడ్ అకౌంటెంట్ గా పనిచేస్తున్నాడు. ఫాదర్ రాధేశ్యామ్, మదర్ లత, వైఫ్ తర్జని, జివిషా అండ్ వర్య అనే 2 డాటర్స్. వివేక్ అత్తమామలు కమల అండ్ అశోక్. వివేక్ అగర్వాల్ తన ఫాదర్ ట్రీట్మెంట్ కోసం గురుగ్రామ్ నుంచి ఢిల్లీకి రావడం జరిగింది. ఢిల్లీలో ఒక పెద్ద హాస్పిటల్లో తన ఫాదర్ని జాయిన్ చేశాడు. మ్యాక్స్ అనే హాస్పిటల్లో జాయిన్ చేశాడు. రాధేశ్యామ్ని డాక్టర్స్ అడ్మిట్ చేసుకోవడం జరిగింది. డాక్టర్స్ చూశారు, ఏ ఇష్యూ లేదని చెప్పి వివేక్కి చెప్పారు. దాంతో వివేక్ అండ్ ఫ్యామిలీ చాలా ఆనందపడ్డారు. పొద్దున్న నుంచి చాలా అలసిపోయినందుకు ఏదైనా తిందాం అని చెప్పి దగ్గరే ఉన్న రెస్టారెంట్ దాకా వెళ్ళడానికి డిసైడ్ అయ్యారు. వాళ్ళు దగ్గరే ఉన్న B&B రెస్టారెంట్ కి వెళ్ళారు. ఫుడ్ ఆర్డర్ చేశారు, తిన్న స్టార్ట్ చేశారు. తింటున్న 5 నిమిషాలకే అక్కడ ఫైర్ స్టార్ట్ అయింది. తప్పించుకోవడానికి చాలా ప్రయత్నించారు, కానీ ఎటు వెళ్లే దారి లేక వాళ్ళు అక్కడే బ్లాక్ అయిపోయి ఆ పొగలో, ఆ చీకట్లో ఏమీ కనపడక, ఊపిరాడక అక్కడికక్కడే కుటుంబంలో ఉన్న 7 మంది అక్కడికక్కడే చనిపోయారు. అది 5 ఫ్లోర్ బిల్డింగ్. కింది ఫ్లోర్ రెస్టారెంట్, పైన 4 ఫ్లోర్స్ లాడ్జింగ్ అండ్ స్టేయింగ్ హోటల్. దాదాపుగా 25 రూమ్స్ ఉన్నాయి. అది చూసిన జనాలు పోలీసులకు, ఫైర్ డిపార్ట్మెంట్ కు ఫోన్ చేశారు. పోలీసులు వచ్చారు, ఫైర్ డిపార్ట్మెంట్ వచ్చింది. చాలా మందిని కాపాడడానికి ట్రై చేశారు. 47 మెంబర్స్ ని రెస్క్యూ చేసి ఎయిమ్స్ హాస్పిటల్లో ఎమర్జెన్సీ కోసం పంపించారు. చనిపోయిన 21 మెంబర్స్ లో దాదాపుగా 10 మంది ఫారినర్స్. ఎమర్జెన్సీ కోసం, హెల్త్ ఎమర్జెన్సీ కోసం వేరే కంట్రీ నుంచి మన ఇండియాకి వచ్చిన వాళ్ళు. ఆ ఫైర్ యాక్సిడెంట్ అయ్యేటప్పుడు దాదాపుగా 50 మంది అదే హోటల్లో ఉన్నారు. ఆ ఇన్సిడెంట్ జరిగిన 1 అవర్ కే పోలీసులు ఓనర్ లోకేష్ బజాజ్ ని ఎంక్వైరీ చేశారు. తను ఫైర్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ లేకుండానే హోటల్ నడిపిస్తున్నట్టుగా తెలుసుకున్నారు. తన మీద FIR రాసి తనని అరెస్ట్ చేశారు. ఈ ఇన్సిడెంట్ జరిగి దాదాపుగా 3 డేస్ అవుతుంది. ఒక వ్యక్తి నెగ్లిజెన్స్ వల్ల ఈరోజు దాదాపుగా 21 మెంబర్స్ చనిపోయారు అండ్ 47 మెంబర్స్ చావు బ్రతుకుల కోసం పోరాడుతున్నారు. ఫాదర్ ట్రీట్మెంట్ కోసం వచ్చిన ఫ్యామిలీ మొత్తం ఈరోజు లేరు. ఎవరి హెల్త్ అయితే బాలేదు అని ఆ కుటుంబం భయపడిందో ఈరోజు ఆయన హాస్పిటల్లో బాగానే ఉన్నారు. కానీ ఏదైతే కుటుంబం భయపడిందో ఈరోజు ఆ కుటుంబమే లేకుండా పోయింది. హాస్పిటల్లో కళ్ళు తెరిచిన రాధేశ్యామ్ తన కుటుంబం ఏది అని డాక్టర్స్ అడిగితే ఏం సమాధానం చెప్తారు డాక్టర్స్? తను ఎవరిని అడుగుతాడు? రాధేశ్యామ్ ఈరోజు కుటుంబం ఆడుకోవడానికి కుటుంబంలో ఎవరూ లేకుండా పోయారు. తన కుటుంబం లేదు అనే విషయం తెలిస్తే తను ఏమైపోతాడు? ఈ ఇన్సిడెంట్ గురించి మోడీ గారు మాట్లాడారు. చనిపోయిన వాళ్ళకి 2 lakhs, గాయపడ్డ వాళ్ళకి 50,000 ఎక్స్ట్రీషియా ప్రకటించారు. మెట్రోపాలిటన్ సిటీస్ లో ఉంటున్న చాలా మంది లైక్ హైదరాబాద్, బెంగళూరు, పూణే, ఢిల్లీ ఇలాంటి పెద్ద పెద్ద సిటీస్ లో చాలా మంది అపార్ట్మెంట్స్ లోనే ఉంటున్నారు. దాదాపుగా 20th ఫ్లోర్, 30th ఫ్లోర్ అని చెప్పి ఎక్కడో పైన ఉంటున్నారు. అలాంటప్పుడు అసలు ఫైర్ ఎమర్జెన్సీ ఎలా ఉంది? ఒకసారి బయటికి రండి, చూడండి. మీ అపార్ట్మెంట్లలో కానీ, మీ బిల్డింగ్స్ లో కానీ, మీ షాప్స్ లో ఎక్కడైనా ఫైర్ ఎమర్జెన్సీ అయినప్పుడు తప్పించుకునే మార్గాలు ఎన్నున్నాయి? తప్పించుకునే మార్గాలు ఎంతవరకు ఉన్నాయి? సేఫ్టీ ఏ లెవెల్ వరకు ఉంది? ఒకసారి చెక్ చేసుకోండి. రూల్స్ అన్ని ఫాలో అవ్వండి. సేఫ్టీ కమ్స్ ఫస్ట్. థ్యాంక్ యూ.